వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై క్లాసెస్ ఇన్ టార్గెట్ ఏరియాస్, శ్రేష్ఠ అంటారు దీన్ని షార్ట్కట్లో, 2026 సంవత్సరంలో అడ్మిషన్ కల్పించడం కోసం శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్, ఈ ఎగ్జామినేషన్ అయ్యే విధానాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పేద విద్యార్థులకు ఉచిత విద్య కార్పొరేట్ సంస్థల్లో అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫీజు చెల్లించి సీట్లు కేటాయించే విధంగా ఈ శ్రేష్ఠ స్కీమ్ అనేది అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా 3000 సీట్లను ఎస్సీ స్టూడెంట్స్కు కేటాయించేందుకు, ఇది సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్లో మాత్రమే ఉంటాయి. 9వ తరగతి 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ కోర్సుల్లో జాయిన్ చేసేందుకు శ్రేష్ఠ అనే ఎగ్జామినేషన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 30/10/2025 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ సబ్మిషన్లో ఏమైనా పొరపాట్లు ఉంటే నవంబర్ 1, 2025, నవంబర్ 2, 2025 రెండు తేదీల్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్యాటర్న్ టెస్ట్ చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పెన్ అండ్ పేపర్ మోడ్లో అంటే ఓఎంఆర్ షీట్ బేస్డ్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ 3 గంటల వ్యవధిలో ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. డిసెంబర్ నెలలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్ డేట్ అనేది క్లారిటీ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అలాగే అప్లికెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు. వెబ్సైట్లో కూడా అప్డేట్స్ ఇస్తారు. ఈ అప్లికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి అభ్యర్థులకు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక వారం ముందుగా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. వీటికి సంబంధించిన వెబ్సైట్స్ చూస్తే exams.nta.nic.in/శ్రేష్ఠ లేదా https://www.rta.ac అనే వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత 4 నుంచి 6 వారాల వ్యవధిలో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. వీటిలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థుల్ని 9th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో జాయిన్ చేసుకునేందుకు ఆ స్కూల్స్ కేటాయిస్తారు. వీటికి కూడా మనం ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాల్సింది, వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 9వ తరగతిలో చేరడం కోసం ఈ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు 10th క్లాస్ చదివే విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరడం కోసం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఈ శ్రేష్ఠ స్కీమ్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా చాలా హై రేంజ్, అంటే దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతమైనటువంటి అలాగే రేటింగ్ కలిగినటువంటి కాలేజీల్లో సీట్స్ కేటాయిస్తుంది ప్రభుత్వం. కాబట్టి చాలా అరుదైనటువంటి అవకాశాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులు చాలా చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సూచిస్తున్నాం. అలాగే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అదేవిధంగా స్కూల్ పేరు, స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే చివరిలో క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే ఎన్టీఏకి సంబంధించిన హెల్ప్ డెస్క్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెల్ప్ డెస్క్ నెంబర్ 01140759000 లేదా ఎన్టీఏ వెబ్సైట్కి మెయిల్ ఐడి కూడా ద్వారా మనం తెలియజేయవచ్చు అనమాట. శ్రేష్ఠ@nta.ac అనే వెబ్సైట్కి మీ సందేహాలని తెలియజేస్తే వాళ్ళు వాటికి నివృత్తి చేస్తారు. అలాగే మనకి అప్లికేషన్ సబ్మిషన్లో ఎటువంటి ఇబ్బందులను కూడా పరిష్కరిస్తారు. ఈ అప్లికేషన్ సబ్మిషన్కి 30/10/2025 లాస్ట్ డేటు. nta.ac.in వెబ్సైట్ నుంచి మనం ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వివరాలను కూడా ఆన్లైన్లో చెక్ చేసుకుని ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్న దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక రెండవది, ఇది కూడా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సైనిక్ స్కూల్స్లో AISSEE 2026 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 ఈ ఎగ్జామినేషన్ సంబంధించి
అప్లికేషన్స్ని ఆన్లైన్లో అప్లై చేసుకోమని కోరుతున్నారు. 6వ తరగతి 9వ తరగతుల్లో ప్రవేశం కోసం సైనిక్ స్కూల్స్కి సంబంధించి ప్రవేశం కోసం ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి అప్లికేషన్ సబ్మిట్ చేయడం దీనికి కూడా 30/10/2025 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. అలాగే వీటికి సంబంధించినటువంటి కరెక్షన్స్ చేసుకోవడానికి 2/11 నుంచి 4/11/2025 వరకు అవకాశం ఇచ్చారు. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పెన్ అండ్ పేపర్ అంటే ఓఎంఆర్ షీట్ బేస్డ్గా ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ 6వ తరగతి విద్యార్థులకు 150 నిమిషాలు 13 మీడియంస్లో నిర్వహిస్తారు. అలాగే 9th క్లాస్ వాళ్ళకి 180 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ జనవరి 2026లో కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్కి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. ప్లస్ వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేస్తారు. దీనికి సంబంధించి కూడా వెబ్సైటు exams.nta.nic.in సైనిక్ స్కూల్ సొసైటీ, అలాగే nta.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే రిజల్ట్స్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే జనవరిలో కండక్ట్ చేసినట్టయితే అక్కడి నుంచి సుమారుగా ఫిబ్రవరి నెలాఖరులోపు లేదా మార్చి మొదటి వారంలో ఈ ఎగ్జామినేషన్ రిజల్ట్ సంబంధించి అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ 6వ తరగతి చేరడానికి, అలాగే ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ 9వ తరగతిలో చేరడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఫోటో, సిగ్నేచరు, సమయం ప్రశ్న అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ సబ్మిషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే 011-4075-9300 లేదా aissce.nta.ac.in ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తే మీ సమస్యలకు పరిష్కారం చెప్తారు. కాబట్టి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ సంబంధించినటువంటి 6th క్లాస్ అండ్ 9th క్లాస్ ఎంట్రన్స్ సమాచారాన్ని పూర్తిగా వెబ్సైట్లో తెలుసుకుని ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన సూచిస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 30/10/2025. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.